మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులైన మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రభు మనకిచ్చిన ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీతుకు రాసిన పత్రిక మనం ఆలోచన చేస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని మనం మొదటి వచనంలో నుంచి విందాం. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన మంచి సమయానికి కృతజ్ఞతలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణకై స్తోత్రాలు. రక్షణనిచ్చింది, రక్షణ స్వాస్థ్యము, వాగ్దాన జీవము అనుభవించడానికే, అందుకు మీకు స్తోత్రాలు. ఆ జీవాన్ని అనుభవించినట్లు ఆత్మ నడిపింపు మేము అనుభవించడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడిని మాలో నివసింపజేశారు, మీకు స్తోత్రాలు. ఆత్మకు ఆలయాలుగా ఉన్న మేము ఆత్మచిప్పు సంగతుల చేత నింపబడి ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర క్రియలకు దూరంగా ఉంటూ నానా శరీరేచ్ఛలకు దూరంగా ఉంటూ మీ నామ మహిమ కొరకు జీవించినట్లు, మీ ఏర్పాటును ఎరుగునట్లు మీ కృప అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువుని మాకు తెలియచేయమని, మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ తీతుకు రాసిన పత్రికలో నుంచి మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము అనే ఈ మొట్టమొదటి మాట ఎంత శ్రేష్టమైందో మీరు ఎరిగితే ఖచ్చితంగా విశ్వాసి జీవించాల్సిన జీవితం ఎట్టిదో మీకు అర్థమవుతుంది. సో అందుకనే దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తం అంటే ఏర్పరచబడిన వారి విశ్వాసము కొరకు ఆయన ఒక ఏర్పాటు సిద్ధం చేశాడు. ఆ ఏర్పాటునే గృహ నిర్వాహకత్వము అని అంటున్నాం. ఆ ఏర్పాటునే గృహ నిర్వాహకత్వం అంటున్నాం. చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారని చెప్పి అక్కడ ఏర్పాటును గూర్చని ఒకటంకేసి కింద గృహ నిర్వాహకత్వము అని అన్నాడు. ఎవరి కొరకు అప్పగించబడింది ఈ గృహ నిర్వాహకత్వం? పౌలు గారి కంటే మొదటి వచనం, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము అన్నాడు. చూసారా? అంటే సంఘము ఎవరితో మాట్లాడుతూ, ఎఫెసీయులతో మాట్లాడుతూ, అంటే ఎఫెసులో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఆ సంఘాలతో మాట్లాడుతూ మీ కొరకు నాకు అప్పగింపబడిన లేదా నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు అన్నాడు. దాన్నే గృహ నిర్వాహకత్వం. సంఘము అంటే దేవుని గృహము. సంఘమును ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దర్శనములో చూసినప్పుడు, ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దర్శనంలో చూసినప్పుడు ఇది బేతేలు, ఇది దేవుని ఇల్లు,
దేవుని మందిరము, దేవుని ఇల్లు అని అన్నాడు. దేవుని ఇల్లు అని అంటే సంఘము అని. సంఘము దేవుని ఇల్లు అయితే దానికి గృహ నిర్వాహకుడు ఉంటాడు ఖచ్చితంగా. ఆ గృహ నిర్వాహకుడే సేవకుడు. ఆ గృహ నిర్వాహకుడు ఏమై ఉండాలంట? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. చూసారా? దేవుని ఇల్లు లేదా మందిరం లేదా సంఘం అంటే దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటి మీద దేవుడు ఒక గృహ నిర్వాహకుడిని ఏర్పాటు చేశాడు. ఆ గృహ నిర్వాహకుడే సేవకుడని ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4లో ఎలాగు క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను అని అన్నాడు. గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడే ఉండాలని 2వ వచనంలో చెప్పాడు. నమ్మకత్వం అంటే ఏంటి అని అంటే మొదటి వచనం, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు. ఇలా చెప్తా జాగ్రత్తగా వినండి. సత్యము, మర్మము. సత్యము అనంటే సువార్తను మనం విన్నప్పుడు మన స్థితి ఏంటో ఎరగటం సత్యం. తరువాత సువార్తను బట్టి జీవిస్తూ క్రీస్తును గూర్చిన మర్మాన్ని లేదా క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనం ఎరుగుతూ ఉండటమే మర్మము అని అన్నాడు. సువార్తను నమ్మి నీతిమంతులుగా, అర్థమైంది. ఎఫెసీ పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. ఇది సత్యం. మనం సువార్త విన్నప్పుడు నీతిమంతులమయ్యాం, కుమారులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం, పరిశుద్ధాత్మలకు ఆలయాలమయ్యాం, క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. ఇది సత్యం. ఇది సత్యం అన్నమాట. అంటే క్రీస్తునందు విశ్వాసం ద్వారా మన స్థితిని ఎరగటం సత్యం. తరువాత మర్మముల విషయంలో మనం గృహ నిర్వాహకులతోటి లేదా సేవకులతోటి కలిసి ప్రయాణం చేయాల, సంఘమును వెంబడించాల. గృహ నిర్వాహకులు ఏమై ఉండాలంటే నమ్మకస్తులై ఉండాల. గృహ నిర్వాహకులు నమ్మకస్తులై ఉండాలి. ఏంటి వారి నమ్మకత్వం అంటే వారు దేవుని గురించిన మర్మాలు చెప్పాలి. ఆల్రెడీ సంఘంలోకి వచ్చిన వారందరూ సత్యాన్ని ఎరిగినవారు. అంటే ఎవరైతే యేసుప్రభుని విశ్వసించి బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారో వారు సువార్త సత్యాన్ని ఎరిగారు. నేను క్రీస్తునందు దేవుని నీతని, నేను దేవుని కుమారుడని, నేను పరిశుద్ధుడని, సదాకాలానికి క్రీస్తు రక్తంలో నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, కుమారుడిగా నేను చేయబడ్డానని, పరిశుద్ధాత్ముడు అందుకునే సదాకాలం నాలో నివసిస్తున్నాడని, క్రీస్తు రక్తం సదాకాలానికి విమోచించింది కాబట్టి సదాకాలం నివసించే వాగ్దాన ఆత్మగా పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చాడని ఎరిగామన్నమాట. అది సత్యం. అది సత్యం. నువ్వు ఎరిగినా ఎరక్కపోయినా అది సత్యం. ఈ ఉదయకాలం లేదా ఈ సమయంలో మీకు ఈ సంగతి అర్థమవుతుంది కాబట్టి మీరు ఎరగండి. ఇది సత్యం. సత్యం ఎరిగిన వారందరూ సంఘంలోకి ఎందుకు తీసుకురాబడుతున్నారంటే అక్కడ ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ఏంటి? గృహ నిర్వాహకత్వం. ఆ గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? దేవుని మర్మముల విషయంలో మనల్ని నడిపించేది. మర్మం అంటే ఏంటి? అక్కడి నుంచి ఆయన నీకు తనలో ఉన్న జీవాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా ఆయనలో ఉన్న జీవాన్ని మనకు వినిపిస్తూ
ఆ జీవమును మనం అనుభవించినట్లుగా చేస్తాడనమాట. ఆ జీవం పేరే వాగ్దాన జీవమని, క్రీస్తునందున్న వాగ్దానం చేయబడిన జీవమని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం. ఆ వాగ్దాన జీవం ఏర్పాటులో ఉన్నవారికే అనేది తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తునందున్న వాగ్దాన జీవం అని చెప్పాడు. ఆ జీవం మనదే. ఆ జీవం పొందుకోవాలంటే క్రీస్తుని గురించిన మర్మాల్లోనికి మనం వెళ్ళాలా. ఆ మర్మాల్లోనికి వెళ్ళటాన్ని తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ఏర్పరచబడిన వారు విశ్వాసం అన్నారు. అంటే ఆయన ఏర్పాటులోకి రావాలా మర్మాలు పొందుకోవాలంటే. అందుకనే దేవుని ఏర్పాటు మనం ఎరగాల. ఎవరు నమ్మకమైన గృహ నిర్వాహకుడు కాదు. ఏ గృహ నిర్వాహకుడిని మనం వెంబడించాలి, ఏ గృహ నిర్వాహకుడిని మనం వెంబడించకూడదు, గృహ నిర్వాహకుడికి మనకి ఏం చెప్పాలి అనేది మీరు ఎరిగితే ఏ సేవకుని వెంబడించాలి, ఏ సేవకుని వెంబడించకూడదు, ఏ గృహాన్ని వెంబడించాలి, ఏ గృహాన్ని వెంబడించకూడదు అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనమేమనుకుంటున్నాం, ఎవరైనా సేవకుడే కదా, మనం ఎవరిని అలా మాట్లాడకూడదు, అందరూ దేవుని గురించి చెప్పేవాళ్ళే అనే ఒక మోసంలో మనల్ని అపవాది తీసుకుపోతున్నాడు. సో మరి ప్రభువారు యోహాను రాసిన 2వ పత్రికలో 7వ వచనం నుంచి కిందకి ఆయన రాస్తూ 10వ వచనం వరకు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చిన ఒప్పుకొనని వంచకులు మీలో చాలామంది ఉన్నారు. అట్టివారే క్రీస్తు విరోధులు అని చెప్తూ, క్రీస్తు బోధను తేక ఎవడైనా మీ వద్దకు వస్తే వాడిని చేర్చుకోవద్దు, వాడికి శుభమని చెప్పవద్దు. వాడిని చేర్చుకుంటే వాడు చేసే దుష్టక్రియల్లో మీరు పాలువారే అన్నాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తుని గురించి కాక సంఘానికి, క్రీస్తులో ఉన్న జీవాన్ని గురించి కాక సంఘానికి వేరే వేరే సంగతులు చెప్తుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరంట? క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి. అర్థమైందా? క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి క్రీస్తు గురించి చెప్పడు సంఘానికి, క్రీస్తులో ఉన్న జీవాన్ని గురించి చెప్పడు. ఇలా చెప్తారు. ఏమంటారంటే, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇక మనకి ఈ లోకంలో ఏమీ లేదు, మనం ఏమీ ఆశించకూడదు. అసలు ఈ లోకంలో శ్రమలో ఇబ్బందులు కొలుము ఉంటుంది, దాన్ని మనం దానికోసం ఎదురు చూడాలి, అవే కోరుకోవాలి ఎక్కువ అని చెప్పే బాధ కూడా ఉంది. నిజంగా ఇది చెప్పేవాళ్ళు ఈ కోరుకుంటారా చెప్పండి? ఇది మీకు చెప్తున్నారు కానీ అవి కోరుకుంటారా వాళ్ళు? అవి కోరుకునేవారైతే వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి అని ఎందుకంటారు? మాకు ప్రభు మంచి అనారోగ్యం ఇచ్చాడు, అందుకే దేవునికి స్తోత్రాలు, ఈ అనారోగ్యంలోనూ నేను కొనసాగి ప్రభువుని మహింపరిచేలా చేయండి అని అడగాలగా. ఇదిగో మా ఇంట్లో పలానా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇవి నాకు ప్రభు ఇచ్చాడు, ఇవి మమ్మల్ని వదలకుండా మేము బతికినంతకాలం ఈ ఆర్థిక సమస్యల్లో మేము నలుగుతూ దేవుని సేవించేలాగా ప్రార్థన చేయండి అని అడుగుతారా? అడగరు. ఎందుకు అనంటే, వారు ఏదైతే చెప్తున్నారో దాని విషయంలో వారు అసలు ఎందుకు అలా ఉండలేరు అనంటే, అసలు అది దైవ చిత్తం కాదు. అట్టి బోధలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, కొద్దిమంది ఆ బోధల్లో పడి పైకి అలా మాట్లాడుతున్నారు. పైకి అలా మాట్లాడినా అనేక విషయాల్లో వారు శోధించబడతానే ఉంటున్నారు. కాకపోతే అట్టి బోధలు ఇవన్నీ మనకు దూరంగా ఉండాలి. గృహ నిర్వాహకుడికి ఏం తెలియాలి అని అంటే, గృహంలో ఉన్నవారందరూ క్రీస్తు శిలువ కింద ఉన్నవారు, శిలువ నీడలో ఉన్నవారు, లేదా క్రీస్తు శిలువ కార్యమునందు ఉన్నవారు
ఆయన సమాప్తం చేయబడిన కార్యం కింద ఉన్నవారు. కాబట్టి వీరు నీతిమంతులు, వీరు దేవుని కుమారులు, వీరు పరిశుద్ధులు. వీరిలో పరిశుద్ధాత్ముడు వాగ్దానపు ఆత్మగా, అనగా సదాకాలం వారిలో నివసించే ఆత్మగా ఉన్నాడు. కాబట్టి వీరు సంపూర్ణ సిద్ధి పొందిన వారు అనే సంగతి గృహ నిర్వాహకుడికి తెలిస్తే ఆ గృహ నిర్వాహకుడు వారితో ఎలా మాట్లాడతాడు? చాలా శ్రేష్టమైన రీతిలో మాట్లాడతాడు. అప్పుడు ఏం మాట్లాడతాడు? ఆల్రెడీ వారు నీతిమంతులు, ఆల్రెడీ వారు కుమారులు, ఆల్రెడీ వారు పరిశుద్ధులు, ఆల్రెడీ పరిశుద్ధాత్ముని చేత వాగ్దానపాత్మ చేత ముద్రించబడ్డారు. కాబట్టి ఇక జీవంలోనికి ప్రవేశించాల్సిన వారు అనే సంగతి ఆ సేవకుడికి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? క్రీస్తునందున్న జీవము గురించి మాట్లాడతాడు. క్రీస్తునందున్న జీవాన్ని మనకు తెలియజేయటమే మర్మములు అని అన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ద్వారా మన స్థితి ఏంటో ఎరగటం సత్యం. సంఘములో క్రీస్తును గూర్చిన మర్మాలు ఎరగటం జీవం. క్రీస్తును గూర్చిన మర్మాలను ఎరగటం జీవం. అంటే అసలు ఆ మర్మమే క్రీస్తులో ఉన్న జీవం. ఇలా అనుకోండి, క్రీస్తును గూర్చిన మర్మమే క్రీస్తులో ఉన్న జీవం. దాన్ని ఎరగాల. అప్పుడు అది మీకు చెప్పాలంటే గృహ నిర్వాహకుడికి ఏం తెలియాలా? మీరు నీతిమంతులని, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరు నీతిమంతులని, పరిశుద్ధులని, దేవుని కుమారులని, వాగ్దానం ఆత్మచేత ముద్రించబడిన మీరందరూ వాగ్దానం చేయబడిన జీవానికి వారసులని, అందుకనే వాగ్దానపు ఆత్మచేత మీరు నడిపించబడటానికి ఆయన మీతో ఉన్నాడని ఎరిగి అతడు జీవాన్ని బోధించాలి, క్రీస్తులో ఉన్న జీవాన్ని. కాబట్టి క్రీస్తులో ఉన్న జీవాన్ని బోధించాలంటే ఏర్పాటు అతనికి తెలియాలన్నమాట. కనుక ప్రియులారా, ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట అన్నాడు, చదవండి మీరు. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్పాడు. చూసారా? బోళంతమంది బయలుదేరారు యేసు ప్రభు పేరున. ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు ఎరగండి. దేవుని సంబంధమైన ఆత్మ చేత ఈ వ్యక్తి, దేవుని ఆత్మ చేత ఈ వ్యక్తి నడిపించబడుతున్నాడు, ఈ సేవకుడు నడిపించబడుతున్నాడు, ఈ గృహ నిర్వాహకుడు నడిపించబడుతున్నాడు. ఈ గృహ నిర్వాహకుడు ఇతడు దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదు, ఈ గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడు కాదు అని మనం ఎలా తెలుసుకుంటాం అని అంటే, మనం ఆత్మ నడిపింపులో ఉండాలి. మనము ఏది సత్యమో ఏది మర్మమో తెలియాలి. సత్యం ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసము ద్వారా నా స్థితి ఏంటి అనేది ఎరగటం సత్యం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత వాగ్దాన జీవాన్ని గురించిన సంగతులు నాకు బోధించేవాడు, యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా నా స్థితి ఎంత గొప్పదో నాకు తెలియజేసేవాడు, ఆ స్థితి ద్వారా నాకున్న ఆ వాగ్దాన జీవం ఎంత గొప్పదో దాన్ని నాకు బయలుపరిచేవాడు. అతడు దేవుని ఆత్మ చేత నడిపించబడే గృహ నిర్వాహకుడు. అంతేగాని సంగతులు తెలియనివాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు కాదు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆఖరులో ఏమన్నాడు? దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మను మీరు ఎరుగుదురు అన్నాడు. దేనిని బట్టి? యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చారని ఒప్పుకొనని వంచకులు అనేకులు మీ మధ్య ఉన్నారు అన్నాడు. అవునా? కాబట్టి కొద్దిమంది క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడేవారు ఉన్నారు, కొద్దిమంది దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఉన్నారు. మనం ఎరగాలంటే మనకు తెలియాలి. గనుక మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడితో మనం ఉండాలి. అందుకని ఇప్పుడు విశ్వసించిన వారందరూ కూడా బాప్తిస్మం ద్వారా సంఘంలో ఎందుకు ఉండాలి అని అంటే, ఆ సంఘంలో మర్మాలు బయలుపరచబడతాయి. ఏంటి ఆ మర్మం? క్రీస్తులో ఉన్న జీవం, మనకి వాగ్దాన జీవం. ఆ జీవాన్ని గురించిన వాగ్దానాలు మనకు వినబడతాయి.
వాగ్దానాలు వినబడితే ఎంత ధైర్యంగా ఉంటాం ఆ వాగ్దానాలను బట్టి. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈరోజు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆయన నమ్మదగిన వాడు అని అబ్రహాము శారాలు ఎంత నమ్మకంగా ఉన్నారో రోమాపత్రిక 4వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి ఎంత బలం పొందారో. అలాగే వాగ్దానాలు మనకు దొరుకుతుంటే గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడై వాగ్దాన జీవమైన క్రీస్తును బోధిస్తూ, క్రీస్తులో ఉన్న వాగ్దానాలను బోధిస్తూ, ఎందుకు ఆ క్రీస్తులో వాగ్దానాలన్నీ మన కొరకు నెరవేర్చబడ్డాయి. అవి మన దగ్గరకు వస్తున్నప్పుడు నెరవేర్చబడిన వాగ్దానం మనకు వచ్చిందంటే క్రీస్తు ఆ వాగ్దానం మనకి ఏం చేస్తాడు, మన జీవితంలో నెరవేర్పులను తీసుకొస్తాడు. ఆ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించేలా చేస్తాడు. అప్పుడు మనకేం పెరుగుతుంది, వాగ్దానం ఇచ్చాడంటే నన్ను ప్రేమించాడు, నాకు సందేశం ఇచ్చాడని ధైర్యంగా నువ్వు జీవించవచ్చు. అట్టి నిర్భయమైన జీవితంతో కూడిన ఆ జీవాన్ని నువ్వు అనుభవించకూడదని అపవాది కుయుక్తి. అందుకని సేవకులను మోసం చేసి నీ రక్షణ విషయంలో, నీ కలిగిన స్థితి విషయంలోనే నిన్నేం చేసేస్తున్నారు, గలిబిలి చేసేస్తారు. ఆ యేసుప్రభుని నమ్మినప్పుడు నీకు కలిగిన స్థితి స్పష్టంగా చెప్పట్లే, ఆ స్థితి ఎంత గొప్పదో అర్థమయ్యేలాగా చేయట్లే. కాబట్టి నీకు గొప్ప జీవితం ఉందన్న సంగతి నీకు అర్థం కావట్లే క్రీస్తులో. అక్కడతోటి నిన్ను ఆపే అది అపవాది కుయుక్తి, అది క్రీస్తు విరోధి ఆత్మ యొక్క కుయుక్తి. ఆడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని పరలోకం వెళ్లకుండా ఆపలేడు, కానీ పరలోక సంబంధమైన ఆ వాగ్దాన జీవాన్ని ఇక్కడ అనుభవించకుండా చేస్తాడు. దాని కొరకు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావించాలా. అది సేవకుడు మనకి ఎలా అర్థమవుతుంది తెలుసా, ఇతడు మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు, నమ్మకమైనడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మాకు కలిగిన ఆ స్థితి, ఆ నీతి అనే స్థితి, పరిశుద్ధులు అనే స్థితి, దేవుని కుమారులు అనే స్థితి, వాగ్దానపు ఆత్మ చేత ముద్రించబడ్డామనే స్థితి, వీటన్నిటి విషయంలో ఏనాడు మా హృదయాల్లో, మా మనసుల్లో, మా మనస్సాక్షి చెడిపోకుండా, గలిబిలు కాకుండా మమ్మల్ని చక్కగా నడిపిస్తున్నాడు ఇతడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు అని మీకు అర్థమవుతుంది. మీ మనస్సాక్షిని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస విషయంలో, మీకు కలిగిన స్థితి విషయంలో మీ మనస్సాక్షిని పాడు చేయని వాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు. అతన్ని మీరు వెంబడించటం మంచిది. అతడు క్రీస్తులందున్న జీవమును అనగా మర్మమును మీకు బోధిస్తాడు. వాగ్దాన జీవమే మర్మం. ఆ మర్మాలను మీకు బోధిస్తాడు, జీవింప చేస్తాడు. సో అందుకనే అలాగ బోధించేవాడు నమ్మకమైన గృహ నిర్వాహకులు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, ఎంతమంది నమ్మకమైన గృహ నిర్వాహకులు ఉన్నారో, ఎంతమంది గృహ నిర్వాహకులు ఈనాడు మరి ఎలా ఉన్నారో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది కదా, వింటే మీకు అర్థమైపోతుంది ఈ సంగతులు గ్రహిస్తే. సో అందుకనే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో నిన్న మనం ఆలోచన చేశాం. వాస్తవానికి నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఈ నిబంధనలో నిలకడగా ఉండండి అని చెప్తున్నాడు. ఏ నిబంధన? ఏ విశ్వాసాన్ని బట్టి వారిని ఐగుప్తులోంచి విడిపించాడో, ఏ విశ్వాసాన్ని బట్టి వారిని ఎర్ర సముద్రం దాటించాడు, ఆ విశ్వాసపు నిబంధనలో, దైవ నిబంధనలో నిలకడగా ఉండండి, ఇందులోనే నడవండి అని చెప్పాడు. అయితే వారేం చేశారు? నిబంధన మార్చారు. వారు ఆజ్ఞలు కోరుకున్నారు. మేము యెహోవా చెప్పిందంతా చేస్తామన్నారు. లోకసువార్త 18:18లో ఒక అధికారి వచ్చి నన్నేం చేయమంటావు అన్నాడు. నిత్య జీవానికి వారసులు అంటే నన్నేమి చేయమంటావు? సేమ్ ఇదే అక్కడ జరిగింది. మేం చేస్తామన్నారు. వాగ్దాన జీవంలోకి ప్రవేశించాలంటే నన్ను ఏం చేయమంటావు? వాగ్దాన దేశంలోకి ప్రవేశించాలంటే నన్ను ఏం చేయమంటావు? నిబంధన మార్చారు. మేము చేస్తామని నిబంధనలోకి వచ్చారు. మీ మాట శ్రద్ధగా వింటాం, మీ మాటను బట్టే బ్రతుకుతాం అని చెప్పాలి. ఎందుకు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం ఏంటి? మీరు బ్రతకాలి. మీరు బ్రతికి
ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి, వాగ్దాన దేశాన్ని. ఎలా బ్రతకాలి? ద్వితీయోపదేశకాండం 8:3 చెప్పాడు, మీరు నా నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతకాలి. ఆత్మ చెప్పు సంగతుల చేత మనం బ్రతకాలి. ఆ మాట చేత బ్రతుకుతూ, అంటే ఆయన మాటల ద్వారా మనకు విశ్వాసం వస్తుంది. మర్మాలు రిలీజ్ అవుతాయి. మర్మం అంటే క్రీస్తులో ఉన్న జీవం, జీవం అంటే వాగ్దానాలు. క్రీస్తు మన కొరకు సిద్ధం చేసిన సమస్తం నెరవేర్చిన వాగ్దానాలన్నీ వినిపిస్తాడు. వాగ్దానాలను పట్టుకుంటూ, నా కొరకు క్రీస్తు వాగ్దానం నెరవేర్చాడు కాబట్టి నేను టెన్షన్ పడాల్సిన పని లేదు. నాకు ఆ వాగ్దాన విషయంలో ఆయన నమ్మకమైన వాడు, కార్యం చేస్తున్నాడు అని నమ్మి ధైర్యంగా సాగే ఆ వాగ్దాన జీవంలో, నాకు సమస్తం ఉన్నాయి, టెన్షన్ పడక్కర్లేదు అన్న వాగ్దాన జీవంలో సాగిపోవటం. అర్థమైందా? ఆ జీవంలో సాగిపోవలసిన వారు మేము చేస్తామని చెప్పి వారు నిబంధన మార్చుకున్నారు. చేస్తామంటే ఏంటి? నేనేదో చేయాలా, దేవుడిని మెప్పించాలి. ఆ స్వనీతి నిబంధనను కోరుకున్నారు. అప్పుడు దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి 10 ఆజ్ఞలు వారు కోరుకున్నారు, నిబంధన మార్చారు. విశ్వాసపు నిబంధన నుంచి స్వనీతి నిబంధనలోనికి వారు వచ్చారంటే, దేవుడు ఏ నిబంధనలో అయితే వారు నడిపించాలనుకున్నాడో ఆ నిబంధనకు విరుద్ధంగా ప్రవర్తించి నిబంధన మార్చారు. ఇప్పుడు దేవుడు నడిపించగలడా? నడిపించలేడు. నిబంధన మార్చుకుంటే దేవుడు నడిపించలేడు. సో ఇప్పుడు మనల్ని ఎలా నడిపించాలనుకున్నాడో ఆత్మ ద్వారా నడిపించాలనుకున్నాడు. అందుకని విశ్వసించిన తర్వాత వాగ్దాన జీవాన్ని అనుభవించడానికి వాగ్దానపు ఆత్మనిచ్చాడు. వాగ్దాన జీవానికి వాగ్దానపు ఆత్మే మనకు సహాయకుడు, కానీ శరీరం సహాయం కాదు. అందుకని శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయను. వాగ్దాన జీవాన్ని జీవింపజేసేవాడు పరిశుద్ధాత్ముడే. అందుకని ఆయన్ని ఇచ్చాడు, ఆయనకి అది తెలుసు కాబట్టి. విశ్వాసపు నిబంధనలు కొనసాగాలంటే పరిశుద్ధాత్ముడే మన కొనసాగింపు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. కానీ శరీరంతో మనం చాలా, శరీరంతో అంటే దాని అర్థం ఏంటంటే, మనం వాగ్దానాలు పొందుకుంటూ ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర సమస్తం పొందుకోవటం, వాగ్దానాన్ని పొందుకోవటం, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం, ఆ వాగ్దానాన్ని బట్టి ధైర్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళటం, ఆ వాగ్దానం యొక్క నిజ స్వరూపాన్ని అనుభవించటం. అది మనల్ని, మన హృదయాల్లో నెమ్మదిని, విశ్రాంతిని నింపే సందేశం. వాగ్దానాలు పొందుకుంటూ వాగ్దానం బట్టి జీవించటం విశ్రాంతి సందేశం. అలా కాకుండా వాక్యం వినకుండా, వాగ్దానాలు పొందుకోకుండా, లోకంలో మిగిలిన వారు ఎలాగైతే వీటిని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారో అలాగ మనం పొందుకోవాలనుకోవటం, ఇది ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం, లేదా శరీరానుసారమైన మనసు, లేదా శరీరానుసారమైన జీవితం అన్నది. అర్థమైంది మీకు? సో అందుకనే భక్తుడు 119వ కీర్తన 25వ వచనంలో భక్తుడు ఒక మాట రాశాడు. ఒక మాట రాశాడు, చదువుతాను చూడండి. 119వ కీర్తన 25వ వచనంలో ఒక మాట, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించన్నాడు. చూసారా? అర్థమైపోయింది, భక్తుడికి అర్థమైపోయింది. నా లైఫ్ స్టైల్ ఏంటి? మంటిని హత్తుకొనుట అంటే భూ సంబంధన వాటి మీద మనసు పెట్టుకొనుట కాదు. కొలసీ పత్రిక 3:3, భూ సంబంధన వాటి మీద మనసు పెట్టుకొనుట నా లైఫ్ స్టైల్ కాదు. భూ సంబంధమైన సంగతుల చేత శోధించబట్టు నా లైఫ్ స్టైల్ కాదు. నాకు ఇంతకంటే శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి ప్రభు పరలోకులు నా తండ్రి వద్ద ఉన్నాయి. క్రీస్తు వాటన్నిటి నా కొరకు సిలువలోనే సమాప్తం అని చెప్పి సిద్ధం చేశాడని ఎరగటం జీవితం. అందుకనే కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు, శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వారం పర సంబంధమైంది మన తండ్రి దగ్గర ఉందన్నాడు. మోసపోవటం అంటే ఏంటి? వాటన్నిటి కొరకు ఎక్కడ వెతకటం,
మిగిలిన మనుషులు మన చుట్టూ ఉన్న వారు ఎలాగైతే వాటన్నింటి కోసం వెతుకుతున్నారో, శోధించబడుతున్నారో, బాధించబడుతున్నారు, అలా బాధించబడటం దాన్ని ఏమనంటే భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునుట, శరీరానుసారమైన మనసు అన్నాడు అనమాట. ఆ సంగతి భక్తులకు అర్థమైపోయింది. దిస్ ఈజ్ నాట్ మై లైఫ్ స్టైల్. గాడ్ లీడ్ మీ విత్ యువర్ స్పిరిట్, విత్ యువర్ వర్డ్. నీ మాటల చేత, నీ ఆత్మ చేత నన్ను నడిపించు. ఆత్మ ఇచ్చు సంగతులతో నన్ను నడిపించు అని అడుగుతున్నాడు ఇక్కడ. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది. భూసంబంధమైన వాటి మీద మనసు వెళ్తుంది. నీ మాటల చేత బ్రతికించు. యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, నేను ఇలా బ్రతకూడదు, నీ మాటల చేత బ్రతకాలి. నన్ను బ్రతికించని అడిగాడు. బ్రతికించని అడిగి 27లో ఏమడుగుతున్నాడు చెప్పండి. నీ ఉపదేశమును నాకు బోధించుము. చూసారా, బోధపరచుము. నీ ఉపదేశాన్ని నాకు బోధించు అని అడిగి కింద 2 లైన్లు, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించను, నీ మర్మములు నేను ధ్యానిస్తాను. నీ ఉపదేశం నాకు బోధిస్తే ఆ ఉపదేశంలో నాకు మర్మాలు ఇస్తావు. నా వాగ్దాన జీవాన్ని నాకు బోధిస్తావు. మర్మం అంటే ఏంటి? క్రీస్తునందున్న వాగ్దాన జీవం, ఆ జీవాన్ని కూర్చిన అనేక వాగ్దానాలు, అవి నాకు ఇస్తావు. నీ మర్మాలు నాకు బోధిస్తావు. అర్థమైంది? 28 చదవండి. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను. చూసారంటే ఏంటి? వ్యసనం అంటే ఏంటి? ఎంతవరకు నేను దురాశల చేత పీడించబడ్డాను. వాగ్దాన జీవాన్ని వాగ్దానాలు బట్టి కాక శరీరాన్ని బట్టి వెతికాను. వాగ్దాన జీవాన్ని, వాగ్దానం చేయబడిన ఆత్మను అనుసరించడం ద్వారా కాక శరీరాన్ని బట్టి, భూసంబంధ సంగతులు బట్టి వెతికాను. నా ప్రాణం నీరైపోయింది అన్నాడు కదా. వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయింది. అలా వెతికిన వాళ్ళందరికీ చివరికి ఇదే పరిస్థితి. విశ్వాసాన్ని బట్టి జీవించకుండా విశ్వాసి క్రీస్తులో ఉన్న జీవాన్ని, శరీరాన్ని బట్టి జీవిస్తే చివరికి అందరి పరిస్థితి ఇదే. అందుకని ఏమంటున్నాడు? నీ వాక్యము చేత నన్ను స్థిరపరచన్నాడు. చూసారా, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. విశ్వాసి ఆత్మానుసారంగా కాకుండా శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే ప్రతిదాని కొరకు ప్రతిసారి జరిగేది ఇదే. ప్రతిసారి నువ్వు నిట్టూర్పుల్లోకి వెళ్ళిపోతావు. ప్రతిసారి నువ్వు మూలుగుల్లోకి వెళ్ళిపోతావు. నీ ప్రాణం నీరైపోద్ది అనమాట. ఇందుకు ఇలాగ అయిపోయిందా అన్న దాంట్లోకి వెళ్ళిపోతావు. సో అందుకని మనం ఈ ఏర్పాట్లో నిర్గమాకాండం 19లో ఆయన వారికి శ్రేష్టమైన సంగతులు చెప్పాడు. తన నిబంధన చెప్పాడు అంతే. ఏ నిబంధనతో నేను మిమ్మల్ని విడిపించానో అదే నిబంధనలో కొనసాగండి. నా నిబంధనకు వేరుగా నేను మీకు ఏమీ చేయలేదు అన్న వెంటనే నిబంధన మార్చారు. మేము చేస్తామన్నారు. అప్పుడు పదాజ్ఞలు ఇచ్చాడు. కానీ పదాజ్ఞలు వారి మధ్యలోకి వచ్చినాయా చెప్పండి మీరు? ఫస్ట్ పదాజ్ఞలు ఇచ్చినప్పుడు అవి ఇంకా కిందకు రాకముందే మొదటి ఆజ్ఞలను తప్పేశారు వారు. మోషే ఇంకా కొండ మీద ఉండగానే, దిగుతూ ఉండగానే వారి మధ్యకి ఆజ్ఞలు రాకుండానే పదాజ్ఞలు అడిగిన వాళ్ళు దేవుడు ఏం చెప్తాడో, మోషే వస్తాడు కదా, వచ్చాక అసలు ఏం చెప్పాడో విని దాన్ని బట్టి వెళ్దాం ముందుకని అనుకోలే. పదాజ్ఞలు ఇంకా భూమి మీదకి రాకముందే మొదటి ఆజ్ఞలను తప్పారంటే దాని అర్థం ఏంటి? పదాజ్ఞలు దైవ సంకల్పం కాదు. పదాజ్ఞలు మానవునికి దేవుడు ఇవ్వాలని అనుకోలే మనుషుడికి. సో ఎందుకు అనంటే ఆదాము యొక్క అవిధేయతను బట్టి ప్రతి మనుషులలో నివసించు పాపం ఉన్నది. దాన్నే పాప నియమం అన్నాడు. రోమపత్రిక 7:23లో పాప నియమం అన్నాడు. ప్రతి మనిషిలో ఆదామును బట్టి ప్రతి మనిషి పాపిగా చేయబడ్డాడు. వారందరిలో పాప నియమం నివసిస్తుంది అవయవాల్లో. సో ఏ అవయవాలైతే పదాజ్ఞలు నెరవేర్చడానికి అవసరమో ఆ అవయవాలన్నీ పాప నియమం యొక్క చెరలో ఉన్నాయని రోమపత్రిక 7:20, 21, 22, 23 వచనాలు అలా కింద చదువుకుంటే 18 నుంచి మొత్తం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. పాప నియమం యొక్క చెరలో ఉన్న అవయవాలు పదాజ్ఞలు అంటే దైవ నియమం, నా మనసునందున్న దైవ నియమంను నెరవేర్చడానికి పనిచేయట్లేదు అంటున్నాడు ఆయన. ఎవరు చెప్పారు ఈ సంగతి తెలుసా?
ధర్మశాస్త్ర విధుల విషయంలో నిష్ఠా గరిష్ఠుడని ఆనాడు లోకం చెప్పిన పౌలే చెప్పాడు. పౌలుగా మారిన సౌలు చెప్పాడు. కాబట్టి ఏ మనుషుడు కూడా 10 ఆజ్ఞలు నెరవేర్చలేడు. కారణం 10 ఆజ్ఞలు నెరవేర్చడానికి అవసరమైన అవయవాలన్నీ పాపనియమం యొక్క చెరలో ఉన్నాయి. అందుకనే దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వటం, 10 ఆజ్ఞల ద్వారా వారిని విడిపించడం అనేది ఆయన సంకల్పమే కాదు. కాబట్టి అది దేవుని విషయంలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటానికి, ఆ నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించడానికి ఏ రకంగానూ అది పనిచేయదు. అందుకనే అసలు ఆయన దాని గురించి మాట్లాడాలి. అసలు ఆయన సంకల్పం కదా, ఆయన దృష్టిలో లేనిది అది. వీళ్ళ కోరుకొని తెచ్చుకున్నారు. ఆయన సంకల్పం ఆయన కుమారుడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునుకున్నాడు. అందుకనే సమస్త ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా, కీర్తనాకారుల ద్వారా ఆ సంకల్పాన్ని రాయించాడు. ఆయన ఉద్దేశాన్ని రాయించాడు, కుమారుని గూర్చి రాయించాడు. కాబట్టి నిర్గమాకాండం 19వ అధ్యాయంలో వారు అడిగారు, కానీ ఆ నిబంధన వారి మధ్యకి అంటే ఆ 10 ఆజ్ఞలు వారి మధ్యకి రాకముందే వారు మొదటి ఆజ్ఞలను తప్పారు, దూడబొమ్మ చేసుకుని. కాబట్టి మోషే అవి ఇంకా కిందకి తీసుకురాలి, కొండ మీద పగలగొట్టాడు. కిందకు వస్తే ఆజ్ఞలు బట్టి తీర్పు తీరిస్తే మొత్తం అందరూ చావాలా ఆనాటి సమాజం. కానీ మోషే వాటిని కొండ మీద పగలగొట్టాడు. కిందకు వస్తే ఆ దినమున, అది మొట్టమొదటి పెంతుకోస్తు, వారు బయటకు వచ్చిన తర్వాత ఆ దినమున 3000 మంది చనిపోయారు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధన మొట్టమొదటి పెంతుకోస్తు అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అనేకులు క్రొత్త భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు దిగి రావటం, క్రొత్త ఫలములతో ఆయన స్తుతించారు, కొత్త భాషలతోటి. మాత్రమే కాదు, ఆ దినమున ఇంచుమించు 3000 మంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. చూసారా, ఆత్మయే జీవింపు చేయనంటే మీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇది ఒక పెంతుకోస్తు. ఇది ఎప్పుడు జరిగింది? మొదటి అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో యేసుప్రభువు వారు తన స్వరక్తంతో పరలోకానికి వెళ్ళాడు. మనందరి పక్షంగా నిత్యమైన విమోచన సంబంధమైన రక్తాన్ని పట్టుకుని తండ్రి కుడిపార్శ్వానికి ఎప్పుడైతే చేరాడో, పరిశుద్ధాత్ముడు మనందరిలో వాగ్దాన ఆత్మగా దిగి రావడానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన విశ్వసించిన వారందరిలో వాగ్దాన ఆత్మగా నివసిస్తున్నాడు. అది మొట్టమొదటి పెంతుకోస్తు దినాన మొదలయ్యాడు. ఆ దినమున ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు ఆ నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మొదటి ఆజ్ఞలు పైన పగలగొట్టాడు. తర్వాత ముందు అధ్యాయాలలో మరలా ఇంకొకసారి ఇంకో సెట్ ఇచ్చాడు, ఇంకో 2 రాతి పలకలు ఇచ్చాడు, వాటి మీద 10 ఆజ్ఞలు. అవేం చేశాడు? వీటిని తీసుకెళ్ళి మందసంలో పెట్టాడు. అంటే ఈ రెండవసారి ఆజ్ఞలు ఇవ్వటానికి ముందే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మందసం తయారు చేయమన్నాడు. 28వ అధ్యాయంలో మందిరం తయారు చేయమన్నాడు, అంటే ప్రత్యక్షపు గుడారం. ఈ మందసం తీసుకెళ్ళి గుడారంలో పెట్టమన్నాడు. ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి, రెండవసారి ఇచ్చిన 10 ఆజ్ఞలు తీసుకెళ్ళి మందసంలో పెట్టి కరుణాపీఠం మోతేసానన్నాడు. అంటే ప్రజల మధ్యలోకి ఇవ్వాల. వారు మేము చేస్తామని అడిగారు, కానీ హౌ వీక్ దే ఆర్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. వారు ఎంత చేయలేని బలహీనలని, శరీరంతో దేవుని నియమాన్ని నెరవేర్చలేని బలహీనలను వారికి తెలియక అడిగారు. కానీ శరీరంలో ఉన్న ప్రతి మనిషిలో నివసించు పాపం ఉన్నది, ఆదామును బట్టి. ఆ నివసించు పాపము దైవ నియమం నెరవేర్చడానికి మనకు సహకరించదు. అందుకని అది తెలిసిన దేవుడు వాటి విషయం అసలు అవి ఆయన మనసులోనే లేవు. అర్థమైంది మీకు? సో అందుకనే రెండవసారి ఆ 10 ఆజ్ఞలు ఇవ్వటానికి ముందే మందసాన్ని రెడీ చేయమన్నాడు, ప్రత్యక్ష గుడారాన్ని రెడీ చేయమన్నాడు. ఈ మందసాన్ని రెడీ చేయమని, ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి మందసంలో పెట్టమని, ఆ మందసాన్ని తీసుకెళ్ళి మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. అంటే ఏంటి? 10 ఆజ్ఞలు వారి మధ్యలో ఉన్నాయి, అట్లా పెట్టాడు. కాకపోతే ఆ 10 ఆజ్ఞలు ఏంటి అనే దాంట్లో వారు నిమగ్నమైపోయి వాటిని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని 10 ఆజ్ఞలను చేసి నీతిమంతులు అవటం అనేదే పాత నిబంధన.
పదాజ్ఞలు చేసి నీతిమంతులం అవుదాం దేవుని ఎదుట అనే ఆ ప్రయత్నమే పాత నిబంధన. అందుకనే లోకాసువార్త 18:18 నేనేం చేయాలి నిత్య జీవానికి వారసుని అవ్వాలి అని అంటే అదే పాత నిబంధన, ఆ ప్రయత్నమే. వెంటనే లోకాసువార్త 19లో యేసు ఎవరో చూడాలి అని వచ్చాడు జక్కయ్య. ఆ వ్యక్తి గురించి మంచి సాక్ష్యమే లేదు. ఇతను పాపి, అన్యాయస్తుడు, దుర్మార్గుడు అని తిట్టుకుంటున్నారు అందరూ. ఆ వ్యక్తిని ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు ప్రభు. అంటే ప్రభు లెక్కలు వేరు. ఆయన ఏం చేశాడో మన కొరకు, ఆయన నాకు ఎట్టివాడో, ఆయన నా కొరకు ఏం చేశాడో అని ఎరిగి ఆయన అందు విశ్వాసం ద్వారా నీతిమంతులకు తీర్చబడటం ఆయన సంకల్పం. అలా ఎట్టివారైనా సరే నేనేం చేస్తే అనేది పాత నిబంధన, ఆయన ఎట్టివాడు అనేది క్రొత్త నిబంధన. ఆయన నాకు ఎట్టివాడు ఎరగటం, ఎరిగి విశ్వాసం నుంచి నీతిమంతులకు తీర్చబడటం క్రొత్త నిబంధన. నేనేం చేస్తే అనేది పాత నిబంధన. నువ్వేం చేసినా నీతిమంతుడు కాదు. ఏ మనుషుడు క్రియల మూలంగా నీతిమంతుడు కాదు. సో కాబట్టి సంగతులు మనసులో పెట్టుకుంటూ ప్రభు ఈ మాటల చేత మిమ్మల్ని ఆదరించుగాక. మరికొన్ని సంగతులు విందాం. ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తారు. ఈ సంగతులు 1-2 సార్లు వినండి, గ్రహింపులో తెచ్చుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుని వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. ఈ సందేశం యొక్క సారం మా ప్రియులందరూ గ్రహించినట్లుగా జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయండి. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఎటుదో, గృహ నిర్వాహకత్వం ఎటుదో ఎరుగునట్లు మీ అత్యధికమైన కృపను ప్రమరించి మీ కార్యాలు జరిగించమని, ప్రియులను వారి కుటుంబాలను వారి కార్యములన్నింటినీ దీవించి అత్యధికమైన విజయంలోకి నడిపించి మహిమ పొందమని, సత్యం వెల్లడవటం ద్వారా కలిగే సమస్త విడుదల వారు అనుభవించినట్లుగా మీ కృప చూపించమని, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమును స్తుతించి స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలండి. ప్రభు మిమ్మల్ని ఈ సమస్తాన్ని దీవించునుగా. ఆమేన్.